హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆస్టార్ టీవీ. నేను మీ విజ్జు. ఇప్పుడైతే మనం విజయనగరం జిల్లా మెరకముడిద మండలము గోపన్న వలస జడ్పీ హై స్కూల్కి అయితే మనం రావడం జరిగింది. చీపురుపల్లి మండలంలోని 4 స్కూల్స్ నుంచి అయితే ఎవరైతే హైయెస్ట్ స్కోర్ చేశారో, అంటే ఎవరు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థుల్ని ఫ్లైట్ ఎక్కించారనమాట. విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు కూడా. మరి ఇక్కడ గోపన్న వలస హై స్కూల్లో అయితే తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నటువంటి మరడాన సత్యారావు మాస్టర్ అయితే మనతో పాటు ఉన్నారు. అసలు వీళ్ళందరినీ ఎందుకు తీసుకెళ్లారు, మరి లాస్ట్ ఇయర్ కూడా తీసుకువెళ్ళారంట. ఇప్పుడు మనం మన బ్యాక్గ్రౌండ్లో కనుక చూసుకున్నట్లయితే ఈ స్కూల్ కోసం అయితే ఒక ప్రభుత్వ పాఠశాల కోసం ఈ గ్రామ ప్రజలు ఎంత ఉత్సాహంతో ముందుకు వచ్చారో మనకైతే కనబడుతూ ఉన్నాయి అన్నమాట విజువల్స్ లో. మరి ఆ పెద్దల వాయిస్, అలాగే ఆ మాస్టర్ గురించి, ఆ విద్యార్థుల వాయిస్ అయితే అంతా కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను, చూసేయండి. నమస్తే సార్. నమస్తే మేడం గారు. సార్, అంటే మీరు ఇలాగా మార్కులు బాగా వచ్చిన వాళ్ళని ఫ్లైట్ లో తీసుకువెళ్ళి అక్కడ అన్ని చూపించాలి విజ్ఞాన పరంగా అని మీకు మొదట ఈ ఆలోచన ఎప్పుడు వచ్చింది? అందరికీ నమస్కారం. స్వామి అంతర్ముఖానంద వారికి నమస్కరిస్తూ, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి నమస్కరిస్తూ, నాకు ఈ ఆలోచన అనేది ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లల్ని మంచి ఎంకరేజ్మెంట్ చేయాలి, మోటివేషన్ చేయాలి అనే ఉద్దేశంతో ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించినప్పుడు, వినూత్నంగా ఉండాలి, అది ప్రత్యేకంగా ఉండాలని ఆలోచించినప్పుడు విమాన ప్రయాణం అనేది అయితే బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది మేడం. ఆ ఆలోచన కూడా మా తోటి ఉపాధ్యాయులతో పంచుకున్నాం. ఆ మేస్టర్ చెప్పింది ఫస్ట్ ఒక మండలము, తర్వాత నియోజకవర్గం, తర్వాత జిల్లా స్థాయికి ఇవ్వండి అని చెబితే, ఫస్ట్ మేము కిందటి సంవత్సరం చేసినప్పుడు మండలంలో మెరకముడిద మండలంలో ఉన్న విద్యార్థులకి అన్ని స్కూల్లో మెరకముడిదంలో హైయెస్ట్ వచ్చిన వాళ్ళు విమానం ఎక్కిస్తాను చెబితే మా మండలం వాళ్ళకి జిల్లా ఫస్ట్ వచ్చింది. ఆ సంతోషంతో ఒక పిల్లవాడినే కాకుండా అతను వాళ్ళ తల్లిదండ్రులు, థర్డ్ ర్యాంకులు వాళ్ళ తల్లిదండ్రులు, మొత్తం 5గురిని విమానం ఎక్కించడం జరిగింది. అదే స్ఫూర్తితో ఈ సంవత్సరం కూడా ప్రకటించాం. ఏమంటే 4 మండలాలు, చీపురుపల్లి నియోజకవర్గంలో ఉన్న 4 మండలాలు, గరివిడి, గుర్ల, మెరకముడిదం, చీపురుపల్లి, ఈ 4 మండలాల నుంచి మండలంలో ఫస్ట్ వచ్చిన వాడిని విమానం ఎక్కిస్తాను చెప్పడం జరిగింది. దాంతోపాటుగా మా పాఠశాల, నేను పుట్టిన ఊరు గర్భం పాఠశాలకి అలాగే 4 కలిపి 6 విమానాలు తీసుకెళ్ళడం జరిగింది, విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు. ఇక్కడ నాకు వచ్చిన జీతంలో 3 to 5% అనేది విద్యార్థులు కేటాయించాలి అని నాకు ఉద్యోగం వచ్చినప్పుడు నిర్ణయించుకున్నాను. ఆ విధంగా ఈ కార్యక్రమాలను చేస్తున్నాము. నా పిల్లల పుట్టినరోజులు కానీ, మా పెళ్లి వివాహ వేడుకలు కానీ పాఠశాలలో మేము జరుపుకుంటాం. ఆ విధంగా మేము ఎక్కువ వృద్ధులతో కూడా ఎక్కువగా ఏమంటే భాగవతము, రామాయణం, భగవద్గీత చదవడం, ఈ ఊరితో ఎక్కువ కమిట్మెంట్ ఉందండి. గోపన్న వలస అనే ఊరిని రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్లాలనే ఆలోచన అయితే నాకుంది మేడం. అదేవిధంగా ప్రభుత్వ బడిలో చదివే విద్యార్థులు ఎక్కువగా పేదవాళ్ళే కాబట్టి వాళ్ళ చదువుకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, వాళ్ళు ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. తరువాత సంవత్సరానికి కూడా మీకు మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను, 2026-27 విద్యా సంవత్సరానికి జిల్లా ఫస్ట్ వచ్చిన వాళ్ళని విమానం ఎక్కిస్తానని తెలియజేస్తున్నాను. అంటే మీకు ఎలా అనిపించింది? అంటే ఫ్లైట్ ఎక్కినప్పుడు, అంటే ఇప్పుడు మనం ఈ గ్రామం అయితే వచ్చాం కదండి, చాలా మారుమూల గ్రామం అనమాట. గూగుల్ మ్యాప్లో వెతుక్కుంటూ అయితే చాలా హార్డ్ వర్క్ చేసి అయితే వచ్చాము ఇక్కడికి. ఇంత మారుమూల ఉన్న గ్రామాల పిల్లలకైతే ఒక ఫ్లైట్ జర్నీ చేయడం అనేది చాలా అద్భుతం అనే చెప్పుకోవచ్చు అనమాట. నీకు ఎలా అనిపించింది? హాయ్, నా పేరు కార్తిక్. నేను ఇక్కడ జెడ్పీహెచ్ఎస్ గోపన్న స్కూల్ నుంచి మాట్లాడుతున్నా. మాకు మా తెలుగు ఉపాధ్యాయులు కాదు మరడాన సత్యారావు, ఆయన మమ్మల్ని ఫ్లైట్ మీద తీసుకెళ్ళడం చాలా ఆనందంగా అనిపించింది. అసలు నేను ఫ్లైట్ ఎక్కుతానని ఊహించలేదు. ఫ్లైట్ ఎలా ఎక్కానో ఎలా దిగానో కూడా అర్థం కాలేదు. 20 నిమిషాల్లోనే ప్రయాణం అయిపోయింది. అంతేకాకుండా చాలా యాంగ్జైటీగా అనిపించింది. ఫ్లైట్ దిగినప్పుడు ఇంత ఫాస్ట్గా అయిపోయిందా అని భావన కలిగింది. తర్వాత అక్కడ విజయవాడలో కొన్ని పర్యాటక స్థలాలు, కొన్ని దైవ స్థలాలు చూపించారు. దుర్గమ్మ గుడి, భవానీ ఐలాండ్ అని చూపించారు. తర్వాత తిరిగి ప్రయాణం చేసినప్పుడు కలెక్టర్ గారితో మాకు మాట్లాడించారు. మాకు చాలా ఆనందంగా అనిపించింది. మా తెలుగు ఉపాధ్యాయునికి నేను ఎంతో అభినందనలతో ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి?
నాకు అంటే 5:30 ఇటు వచ్చి స్కూల్ పరంగా నన్ను తీసుకెళ్ళారు. నీ పేరమ్మా? నా పేరు మంత్రి ప్రియవర్షిని. మాది చిన్నమంత్రిపేట గ్రామం. నేను జడ్పిహెచ్ఎస్ గర్భంలో నా 10వ తరగతి పూర్తి చేసుకున్నాను. మా స్కూల్కి ఫస్ట్ వచ్చిన కారణంగా మరడాన సత్యారావు సారు మమ్మల్ని ఫ్లైట్ ఎక్కించారు. 10th మార్క్స్తో నేను ఫ్లైట్ ఎక్కుతానని నేను ఎప్పుడు అనుకోలేదు. నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంత చిన్న ఏజ్లో ఫ్లైట్ ఎక్కడం. అండ్ నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అందరూ మా పేరెంట్స్ కూడా ఇంత చిన్న ఏజ్లో మంచి మార్క్స్ రావడం, ఫ్లైట్ ఎక్కడం అంతా చాలా మంచిగా ఉంది. మా పేరెంట్స్ కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. ఈ అవకాశాన్ని కలిగించిన మరడాన సత్యారావు సార్కి చాలా థ్యాంక్స్. అండ్ అక్కడ విశాఖపట్నం నుండి విజయవాడ వరకు ఫ్లైట్లో తీసుకెళ్లారు. విజయవాడలో దర్శనీయ స్థలాలు, ఆ ఐలాండ్ అవన్నీ చూపించి రిటర్న్ జర్నీలో వచ్చినప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడించడం చాలా ఆనందంగా ఉంది. కలెక్టర్ గారిని అంటే సెకండ్ తీసుకున్నప్పుడు ఇంకా చాలా మంచిగా ఫీల్ అయ్యాను. I feel very happy and anxiety. Thank you, sir, for giving me this wonderful opportunity to me, and thank you very much. ఇప్పుడైతే గోపన్న వలస గ్రామం అయితే మాత్రం అసలుకి ఫోనుల్లో కానీ లేకపోతే టీవీలు పెట్టినా కానీ ఇదే అన్నమాట న్యూస్ అయితే. మరి ఆ గోపన్న వలస గ్రామస్తులు అయితే మనతో పాటు ఉన్నారు. అసలు వాళ్ళ ఆనందం ఎలా ఉందో ఒకసారి అయితే మీకు తెలియజేస్తాను. నమస్కారం అమ్మా. ముందుగా మీడియా సోదరి మహిళలకి అందరికీ కూడా నమస్మాంజలి. మా గోపన్న వలస గ్రామం నుంచి మా పెద్దలకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటున్నాం. అలాగే మా గర్భ మిత్రులందరూ కూడా ఇక్కడికి వచ్చారు, వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి నేటికి సుమారు ఒక 5 సంవత్సరాల కానించి మా గోపన్న వలస ఈ స్కూల్లో తెలుగు మేషర్గా మరణ సత్యారావు మేషర్ గారు జాయిన్ అవ్వడం జరిగింది. అప్పటి కానించి కూడా ఆయన శక్తి మేరకు ప్రతి ఒక్కళ్ళు కూడా పేద వారిని కూడా ఎంచుకుంటూ వారికి తగినటువంటి సహకారం ఎప్పుడు చేయాలని కూడా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ముందుంటారు ఎప్పుడున్నో. అలాగే ఈ చదువు పట్ల కానించి కానీ లేదంటే ఆధ్యాత్మికంగా ఊర్లోని ఏదైనా కార్యక్రమాలు మాతో పాటు మా రామాలయానికి సంబంధించి రామనామస్మరణకి ప్రతి దినం కూడా ఒక రోజుగా అరగంట కాలం గంట కాలం ప్రతి నిరంతరం కూడా భజన కార్యక్రమం చేస్తుంటాం. చేసి మళ్ళా తిరిగి భీష్మ ఏకాదశి నాడు పండుగ రోజు నాడు కనీసం ఒక 24 గంటలు కూడా రామనామస్మరణ చెప్తూ మరి ఆ మరసనాడు అన్న సమారాధన కార్యక్రమం చేస్తుంటాం. అలాగే సత్యరామేశ్వరి గారు కూడా మాతో పాటు అతను ఇన్వాల్వ్ అయ్యి దాంట్లో కూడా భాగస్వాములై మాకు ముందుగా ఏదైనా కార్యక్రమాలు ఉంటే ఆ కార్యక్రమాన్ని అతను వచ్చి ముందుగా నడిపిస్తుంటారు. మా పెద్దలతో మమేకమై మాకు కూడా మంచి ప్రాధాన్యత ఇచ్చి పేదలని, పెద్దలని, ముద్రల్ని, వృద్ధులని కూడా వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి ఏదైనా చిన్న చితక ఏమైనా కొంచెం వైద్యపరంగా కానీ లేదంటే ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే అన్నిటికీ కూడా ముందుకు వచ్చి సహకరించి వాళ్ళ తాలూకు ఆశీర్వాదం పొంది అతని తాలూకు ఆలోచన వాళ్ళందరికీ తెలియపరిచి మమ్మల్ని అందరికీ కూడా ఆనందపరుస్తుంటారు. అతనికి ముందుగా అందరం మా గ్రామం తరపు నుంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి మేము హాజరైనందుకు చాలా సంతోషం. మీ మీడియా మిత్రులు కూడా మాకు సహకరించిన చాలా సంతోషం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. గురుభ్యో నమః. మాది గోపన్న వలస అండి. నా పేరు రౌతు లక్ష్మీనారాయణ. నేను ఒక గురుపుత్రురాలిని. గర్భం మరడాపు సత్యనారాయణ మేసారు సారు మా ఊరు వచ్చి మా పిల్లల్ని ముందుకు తెచ్చి మా పిల్లలు విమానం కూడా ఫ్లైట్ ఎక్కించారు. మాకు చాలా ఆనందంగా ఉంది. నమస్తే అండి. ఫస్ట్ ఇక్కడ మరడాన సత్యారావు గారు, ఈయన ఒక దగ్గర 4-5 సంవత్సరాలు అవుతుంది అనుకుంటాను ఆయన ఈ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒకసారి ఆయన పర్సనల్గా చూపించారు. ఆయన టీచర్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఆయన ఎలా గైడెన్స్ ఇస్తున్నారు ఏంటని. అక్కడ గర్భం స్కూల్లో ఆయన స్కూల్ అడ్మినిస్ట్రేషన్తో మాట్లాడి అక్కడ స్కూల్స్ రూమ్స్ అవి తీసుకుని డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎలా ఆయన గైడెన్స్ ఇస్తున్నారు అవన్నీ కూడా నాకు చూపించారు. ఓకే, ఈయన తీసుకున్న ఇనిషియేటివ్ చాలా బాగుంది, ఓకే వెల్ అండ్ గుడ్ అని చెప్పి అనుకున్నాను. అంతేకాని ఆయన చెప్పిన ఇప్పుడు ఇందాక చెప్పారు కదా, ఆయన ఇన్కంలో 3 to 5% ఇలా స్టూడెంట్కి ఎంకరేజ్మెంట్ ఇవ్వడం కోసం అని చెప్పింది అప్పుడైతే నాకు ఆయన చెప్పలేదు. కానీ తర్వాత ఆయన చేసిన కార్యక్రమాల్లో నేను బాగా దగ్గరుండి చూడడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ ఆయన ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఎప్పుడు ఈ గీతా పారాయణం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఈ ఊర్లో ఏదైనా సరే ఒక యాక్టివిటీ జరుగుతుందంటే ఆయన ఖచ్చితంగా పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యి దాన్ని డైరెక్ట్ చేయడం ఇవన్నీ చాలా బాగా చేస్తారు. ఇప్పుడు రీసెంట్గా ఎవరైతే టాప్ వచ్చారో చీపురుపల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్న 4 మండలాల్లో ఉన్న మండల్ వైజ్ టాపర్స్ కాకుండా గర్భం మరి ఆయన స్వగ్రామం కాబట్టి అక్కడ ఉన్న 2 పిల్లల్ని ఇక్కడ స్కూల్లో టీచ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడున్న ఒక అబ్బాయిని ఎవరైతే టాప్ చేస్తారో వాళ్ళందరికీ హీ హ్యాస్ ప్రొవైడెడ్ ఎయిర్ జర్నీ. ఫర్ దట్ రియల్లీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ.
And next, I want him to continue with the same initiative and make more people fly high. That's it. మీడియా సోదరులకి నమస్కారం. మా ఫ్రెండ్ మరడాన సత్యారావు నా క్లాస్మేటు, 10th క్లాస్మేటు. ఈరోజు ఆయన చేస్తున్న స్టూడెంట్ పట్ల ఆయన చేస్తున్న ప్రేరణ, మంచి పనులు మాకు చాలా ఆనందిస్తున్నాయి. పేద స్టూడెంట్లని సపోర్ట్ చేసినందుకు ఇంకా చాలామంది స్టూడెంట్స్ని అలాగే అదే విధంగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా క్లాస్మేట్ అయిన మరడాన సత్యారావు ఇంత స్థాయికి ఎదిగినందుకు మా క్లాస్ అందరికీ చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. ఇదే స్ఫూర్తిని కంటిన్యూ చేస్తూ మండల స్థాయి, జిల్లా స్థాయి, స్టేట్ లెవెల్గా స్టూడెంట్స్ సపోర్ట్ చేస్తారని మా అందరం క్లాస్మేట్స్ అందరూ మరీ కోరుచు మరడాన సత్యారావుకి థ్యాంక్ యూ చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. చూశారు కదండి, గోపన్న వలస ప్రజలైతే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ లేకపోతే స్టూడెంట్స్ కానీ ఆ మాస్టర్ యొక్క స్నేహితులు కానీ అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అంటే స్టాలిన్ సినిమాలో లాగా ఒకరిని చూసి ఇంకొకరు కూడా ఇన్స్పైర్ అయ్యి ముందుకు తీసుకెళ్లే విధంగా అయితే ప్రోత్సహిస్తూ మేమందరం కలిసి ముందుకు వెళ్తామని అయితే చెప్తూ ఉన్నారు. ఆ స్టార్ టీవీ విజయలక్ష్మి.